భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక, ఇంకొకటి సీమాంధ్రాను స్వర్ణాంధ్రగా మార్చుకునే ఎన్నిక. సీమాంధ్రాను స్వర్ణాంధ్రగా మార్చుకుంటారా లేక స్కామాంధ్రగా మార్చుకుంటారా మీ ఇష్టం. స్వర్ణాంధ్రగా కావాలంటే చంద్రబాబును సీఎంను చేయండి, నేను మీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మోడీ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ. కానీ ఇవాళ జరుగుతున్నది ఏమిటంటున్నా, ఇవాళ ఇచ్చిన హామీలు ఏ మేరకు నిలబెట్టుకుంటున్నారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కానివ్వండి, రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, మీరు అధికారంలోకి వస్తే ఏ మేరకు చేస్తున్నారంటే, బ్రహ్మాండంగా మాట్లాడినటువంటి వెంకయ్యనాయుడు గారు బ్రహ్మాండంగా పని చేయలేకపోతున్నారు, తెలుగు ప్రజలను సాటిస్ఫై చేయలేకపోతున్నారు అనేటువంటి భావన తెలుగు ప్రజలకు కలిగేటటువంటి అవకాశాన్ని దయచేసి వెంకయ్యనాయుడు గారు ఇవ్వకండి. మీరు ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే క్రమంలో మీరు ముందుకు సాగండి అని ఈ సందర్భంగా వారికి తెలుగు ప్రజల తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాటలైతే బ్రహ్మాండంగా చెప్పారు. అదేదో సామెత చెప్తారు, 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమంటారు. చిత్రమైన విషయం ఏంటంటే, చాలా అబద్ధాలు ఆడి ఈ రాష్ట్రాన్ని విడగొట్టినట్టుగా అర్థమవుతా ఉన్నది. చేసిన భాషలు ఊసులు అన్నీ మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ వారు. ఇవాళ వేరే విషయాలు మాట్లాడుతున్నారు, అసలు విషయాలను వదిలేసి ఇది సరైనటువంటి పద్ధతి కాదు, దీన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి అని మాత్రం వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇంకొకటి, రీఆర్గనైజ్ చట్టంలో అనేక అంశాలు పొందుపరిచారు. పొందుపరిచినటువంటి అంశాలు ఏ మేరకు చేశారు, ఈ మేరకు చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఉదాహరణకు 2 చదివి వినిపిస్తాను. రాష్ట్ర ఆవిర్భావ దినం మొదలుకొని 6 మాసాల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటు గల అవకాశాలు సెయిల్ పరిశీలించాలి. పరిశీలించారా? పరిశీలించిన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. అంతేకాదు, రాష్ట్ర ఆవిర్భావ దినం మొదలుకొని 6 మాసాల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు గల అవకాశాలను కేంద్రం పరిశీలించిన వెంటనే తుది నిర్ణయం తీసుకోవాలి. పరిశీలన లేదు, ఇంకా తుది నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కేంద్రం ఏం చేస్తుంది చెప్పండి? రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మొదలుకొని 6 మాసాల వ్యవధిలో ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్ తరహాలో, ఢిల్లీ ముంబై పారిశ్రామిక తరహాలో వైజాగ్ చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు గల అవకాశాలను కేంద్రం పరిశీలించాలి. పరిశీలించినటువంటి దాఖలాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా 4, 5, 6 రాష్ట్ర ఆవిర్భావ దినం మొదలుకొని ఏడాది వ్యవధిలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మెట్రో రైలు ఏర్పాటు గల అవకాశాలను పరిశీలించాలి. పరిశీలించినట్టుగా మొన్న వచ్చారు. అది విజయవాడ, గుంటూరు, తెనాలి వరకే తప్ప వైజాగ్ విషయం మర్చిపోయారు. నేను ఎందుకు ఈ విషయాలు చదివి వినిపిస్తున్నానంటే, చట్టంలో పెట్టినటువంటి అంశాలను కూడా నెరవేర్చేటటువంటి దాఖలాలు కనిపించకపోతే, ఇంకా రాజ్యసభలో ప్రధానమంత్రి గారు చేసినటువంటి హామీలు, ప్రధానమంత్రి గారు అంటే ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు ఉండవచ్చు, ప్రధానమంత్రి గారు మారిన వ్యవస్థ మాత్రం కొనసాగుతుంది, ప్రభుత్వాలు కొనసాగుతాయి. ఆ ప్రధానమంత్రి గారు చేసినటువంటి హామీలను మీరు ఆ రోజున బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ ప్రధానమంత్రి గారు పట్టించుకోకపోతుంటే, చిత్రమైన విషయం ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు అసలు పట్టించుకోవడం లేదు. అదేదో సామెత చెప్తారు, ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి ఆయనకే ఓటు వేస్తే మంచిది, ఇంకోటికి ఓటు వేస్తే అభివృద్ధి జరగదు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఏమాత్రం సహాయం చేయకపోయినా మాట్లాడే పరిస్థితి అయితే కనిపించలేదు. కారణం ఏమిటో మాకు తెలియదు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఆయన రాజకీయంగా కలిసి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన 2 మంత్రులను ఎక్కడ కేంద్రంలో పెట్టుకున్నారు, అలాగే రాష్ట్రంలో కొంతమంది మంత్రులను భారతీయ జనతా పార్టీని పెట్టుకున్నారు. 2 విడదీయరాని బంధంతో ఉన్నటువంటి వారు. ఇవాళ నిజంగా తెలుగుదేశం పార్టీ పూర్వం ఆవిర్భవించినప్పుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆవిర్భవింపచేసిన రోజుల్లో ఏమిటి ప్రధానంగా ఆయన ఆ రోజున 2 అంశాల మీద తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అదేమిటంటే, తెలుగువాడి ఆత్మగౌరవం,
తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు కాంగ్రెస్కి. ఇక్కడ తెలుగువాడు వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీకో లేకపోతే ఇందిరాగాంధీకో తాకట్టు పెడుతున్నారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడాలి అనేటువంటి ఒక పెద్ద స్లోగన్తో ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భవిస్తే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారా లేదా ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నా. ఇంతవరకు ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ఇచ్చే అవకాశం లేదని కూడా స్పష్టంగా చెబుతున్నప్పటికీ కూడా మీరు కిమ్మనుకోకుండా కూర్చున్నారు. ఇంకా మంత్రివర్గంలో కొనసాగాలనే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగువాడికి ఇంత అన్యాయం జరుగుతుంటే, చీలిపోయినటువంటి తెలుగు రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు తీసుకెళ్లి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు తప్ప గట్టిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కనీసం ఒక లెటర్ అయినా రాశారా అని అడుగుతా ఉన్నా. లోటు బడ్జెట్ మీరు ఏం చెప్పారు? బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో 1,11,824 కోట్లతో మీరు 14-15 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెడుతూ మీరు మాట్లాడింది ఏమిటంటే, శాసనసభలో రాష్ట్ర విభజనను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వస్తాయని భావిస్తున్న 14,500 కోట్ల రూపాయలు ఇమిడి ఉన్నాయి. ఈ 1,00,00,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 14,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఉన్నాయంటే 14,500 కాదు, 500 కోట్ల రూపాయలు మొన్న విధులిస్తే ఇంకా 1,400 కోట్ల రూపాయలు రావాలని మీరు అనుకుంటున్నారు. మీరు తప్పు చెబుతున్నారా లేక కేంద్ర ప్రభుత్వం తప్పు చెబుతుందో తేల్చవలసినటువంటి బాధ్యత మీకున్నది చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నా. అదేం మాట్లాడుకోకుండా ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు అనే ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకు మీరు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేకపోతున్నారు? భయమా? మీ మీద ఏమైనా ఎంక్వైరీలు వేస్తారనే భయమా? లేకపోతే వారి నుంచి దూరంగా జరిగితే మీకు వచ్చే ప్రమాదం ఏమైనా ఉందని భయపడుతున్నారా? మీరు ఇంతకు ముందు చేసినటువంటి దారుణాలన్నిటి మీద ఎంక్వైరీ చేసి మిమ్మల్ని ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మీరున్నారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ రాష్ట్రంలో మీరు ప్రజల మీ మీద విశ్వాసంతో ఎన్నుకున్నటువంటి మీరు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తీసుకువెళ్ళి ఢిల్లీ నడిబజారులో తాకట్టు పెట్టి మీ పార్టీని బతికించుకోవడం కోసమో మీ స్వార్థపూరితమైన ఆలోచనలు బ్రతికించుకోవడం కోసమో ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు ఆంధ్ర రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే విధంగా గొంతెత్తి అరవలేని దుస్థితిలో ఎందుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? తెలుగు ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని మనం చేస్తున్నాం. ఎందుకోసం ఇదంతా చేస్తున్నారు? ఏం మాట్లాడొద్దని అందరికీ మంత్రివర్గంలో ఉన్న సభ్యులకు మీరు చెబుతున్నారు. ఏం మాట్లాడొద్దు, మీరు తొందరపడొద్దు, తొందరపడితే మనకు ప్రమాదం ఉన్నది. ఏం ప్రమాదం ఉన్నది మీకు? ఈ రకమైనటువంటి ధోరణి చేయటం వలన తీవ్రంగా తెలుగు ప్రజలు నష్టపోయేటటువంటి అవకాశం ఉన్నది. తక్షణమే మీరు దీని మీద మాట్లాడండి. ముఖ్యంగా తెలుగు ప్రజల్ని చీల్చినటువంటి ద్రోహం చేసినటువంటి పార్టీల్లో చంద్రబాబు నాయుడు గారు 3వ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానం కాంగ్రెస్ పార్టీ, 2వ స్థానం భారతీయ జనతా పార్టీ, 3వది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమని, ఆ రోజు కలిసి కూర్చుని మాట్లాడి విభజించమంటే కలిసి కూర్చుని మాట్లాడుకోకుండా చేశారు, అర్ధంతరంగా విభజించారని. అర్ధంతరంగా విభజిస్తే మరి ఎందుకు మీరు పార్లమెంటులో ఓటు వేశారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మీ పార్టీకి చెందినటువంటి నామా నాగేశ్వరరావు గారు అసలు మొదటి ఓటు మేమే వేశామని చెప్పారు. మీరు ఆ రోజున ఈ రీఆర్గనైజేషన్ బిల్లుని వీగిపోకోకుండా కాపాడినటువంటి వ్యక్తులు మీరు. కాంగ్రెస్ పార్టీ అర్ధంతరంగా ఒక నిర్ణయం తీసుకొని డెమోక్రటికల్ ప్రాసెస్ లేకోకుండా దారుణంగా చీల్చినప్పుడు భారతీయ జనతా పార్టీ వంతపాడి భజన చేసింది. దానికి మీరు భజన చేశారు. ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని విభజించి ఇవాళ అధ్వాన్నంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కాపాడడానికి కనీసమైనటువంటి సహాయం కూడా చేయడానికి వెనుకడుగు వేస్తుంటే ఇది తెలుగు ప్రజలకు ద్రోహం అవుతుందో కాదో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదేమంటే కాంగ్రెస్ పార్టీ వారు జెండా తీసుకుని బయలుదేరారు. 1,000 సంతకాలు పెట్టిస్తారంట. అయ్యా మీ సోనియా గాంధీ గారు ఎందుకు మాట్లాడటం లేదు? స్పెషల్ స్టేటస్ ఇవ్వమని ఎందుకు అడగటం లేదు? ఆ రోజున స్పెషల్ స్టేటస్ ఎందుకు మీరు ప్రకటించకుండా తప్పుకున్నారు? ఒక పద్ధతి లేకోకుండా రాష్ట్రాన్ని విభజించేసి అన్యాయం చేసి తెలుగు ప్రజల్ని ఇవాళ అగాధంలోకి నెట్టడానికి ప్రయత్నం చేసిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి మేము స్పెషల్ స్టేటస్ కోసం మేము భారతీయ జనతా పార్టీతో ఫైట్ చేస్తామని కోటి సంతకాలు చేసిన ఉపయోగం లేదు. ఇలాంటి దారుణానికి కారణం కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్దాయి మీ ముగ్గురు కలిసి ఇవాళ రాష్ట్రాన్ని మరింత అధోగతి పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు మీకు మనవి చేస్తున్నాం, ఇప్పటికైనా తెలుగు వారి తరపున గొంతెత్తి అడగండి, అవసరమైతే గట్టిగా మాట్లాడండి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మరొక సిద్ధాంతం ఉంది, బలమైనటువంటి రాష్ట్రాలు, అధికారాలు, విధులు, నిధులు రాష్ట్రాలకి బలంగా ఉండాలి, బలహీనమైనటువంటి రాష్ట్రాలుగా ఉండకూడదు, అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రెండు సిద్ధాంతాలతోనే ఆ రోజున ఎన్టీ రామారావు గారు మీ రాజకీయ పార్టీని ప్రారంభించారు. బహుశా ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత మీ రాజకీయ పార్టీ ఆ సిద్ధాంతాలని తిరోధకాలు ఇచ్చిందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. బలమైన రాష్ట్రాలు, తెలుగువాడి ఆత్మగౌరవం కాపాడటం, ఈ రెండింటినీ కూడా మీరు ఇవాళ మంట గలుపుతున్నారు, హక్కులు లేకుండా చేసుకుంటున్నారు. కేవలం మీ వ్యాపార ప్రయోజనాలు, మీ మంత్రివర్గంలో ఉన్న సభ్యుల ప్రయోజనాలకు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితి, ఢిల్లీ నడివీధుల్లో పెట్టేటటువంటి పరిస్థితి దయచేసి చేయకండి. తెలుగువారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, రాష్ట్రం ఏమైపోతుందనేటువంటి బాధతో ఉన్నారు. అదేవిధంగా రాజధాని నిర్మాణం కోసం నిధులు రానటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ సాధించడానికి కాస్త మాట్లాడండి అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. డిమాండ్ చేయండి. మీరు వీటిని సాధించేటటువంటి శక్తి ఉన్నదని ప్రజలు భ్రమించి మీకు ఓట్లు వేశారు. శక్తి లేదనేటువంటి భావన కలిగించే ప్రయత్నం చేయకండి. ఇవాళ మీరు చేసే ద్రోహం తరతరాల తెలుగు జాతికి చేసేటటువంటి ద్రోహం అవుతుంది. కాబట్టి గట్టిగా మాట్లాడి అవసరమైతే చెప్పండి. మీరు మా తెలుగు ప్రజలకి న్యాయం చేయకపోతే, మీరు మాకు సరైనటువంటి ప్యాకేజ్ ఇవ్వకపోతే మీ మంత్రివర్గంలో కొనసాగమని చెప్పే ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే మీరు వాళ్ళ మంత్రివర్గంలో కొనసాగకపోతే వాళ్ళ మంత్రివర్గం ఏం పడిపోదు, లేదు మీరు బయటకు వస్తే మీ ప్రభుత్వం ఏం పడిపోదు. కానీ ఏదో భయం ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన చేసిన స్కాముల మీద ఏమైనా విచారణ చేస్తారో అన్న భయం ఉందో మరి ఏమిటో నాకు తెలియదు. కానీ అలాంటి ధైర్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటే తప్ప ఇవాళ రాష్ట్రానికి నిధులు వచ్చేటటువంటి అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలకు ద్రోహం చేయకండి, గట్టిగా మాట్లాడండి, గట్టి నిర్ణయాలు తీసుకోండి, ధైర్యంగా వ్యవహరించండి అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాం. అలా చేయకపోతే తెలుగు జాతికి ద్రోహం చేసినటువంటి వ్యక్తులు అవుతారు మీరు. అదే కాకుండా ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి రెండు సిద్ధాంతాలని తిరోధకాలు ఇచ్చిన వాళ్ళు అవుతారనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాం.